హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రాజస్థాన్ వాళ్ళ క్రాఫ్ట్స్ అండ్ వీవ్స్ షాపింగ్ ఫెస్టివల్కి అయితే వచ్చాను. అంటే దీనికోసం అయితే వెళ్ళలేదు, వేరే పని మీద బయట వెళ్ళి ఇది కనిపించేసరికి మనకి ఏదైనా యూస్ఫుల్ అయ్యేవి ఏమైనా ఐటమ్స్ ఉన్నాయేమో చూద్దామని అయితే లోపలికి మా ఆయన్ని ఫోర్స్ఫుల్గానే తీసుకెళ్ళాను. సో ఎంట్రీలోనే ఒక పక్క నర్సరీ, ఇంకొక పక్క బుక్ స్టాల్, ఇక్కడ గ్లాస్ జార్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొంచెం డస్ట్ అంతా ఎక్కువ ఉన్నింది, నీట్గా అయితే మెయింటైన్ చేయలేదు. బయట ఉంది కదా, సో బయట ఉండడం వల్ల ఎక్కువ డస్ట్ వచ్చిందేమో తెలీదు. చూడండి, ఇక్కడ ఓన్లీ గ్లాస్ జార్సే కాదు, ఇవి ఎందుకు యూస్ చేస్తారో నాకైతే తెలీదు. ఇదేమో సోప్ పెట్టుకునడానికి, ఏంటేంటో అసలు తయారైపోయాయి. ఇదైతే ఎందుకు యూస్ చేస్తారో నాకైతే తెలియదు అనమాట. అక్కడ ఉన్నవన్నీ కూడా ఒక రౌండ్ మొత్తం చూసి ఇంకా నెక్స్ట్ అయితే వేరే చోటుకైతే వెళ్ళిపోయాము. కాస్ట్ అయితే చాలా చెప్తున్నారు, అసలు మనము కొనడానికైతే నాకు మనసు రాలేదన్నమాట. అంటే కొంచెం బార్గెన్ చేద్దామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఫిక్స్డ్ రేట్స్ అని చెప్తున్నారు. ఇంకా బుక్స్కి అయితే నేనైతే ఒక బుక్ తీసుకున్నాను. అంటే టైంపాస్కి ఆడుకోవడానికి బాగుంటుంది, అలాగే కొంచెం బ్రెయిన్ షార్ప్ అవుతుంది అని చెప్పి ఒక బుక్ అయితే తీసుకున్నాను. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. తర్వాత ఇంకా వాటర్ ఫౌంటైన్స్ కానీ ఇలాంటి బొమ్మలు, బుద్ధుడివి అన్నీ కూడా ఉన్నాయి. కాస్ట్ మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ చెప్పారు. అంటే వాళ్ళు 300 అడిగితే మనం 200కి బార్గెన్ చేస్తాం కదా, ఇక్కడ అలా కాదనమాట. డైరెక్ట్ థౌజండ్స్లోనే ఉన్నాయి అన్నీ కూడా. ఫౌంటైన్స్ అయితే ఒక్కొక్కటి 800, 1200, కొన్ని 3000, 4000 కూడా చెప్పారనమాట. అవి అంత వర్క్ చేస్తాయో లేదో నాకు తెలీదు. ఇంకా మనకి ఇంట్లోకి కూడా అవసరం లేదు కదా అని జస్ట్ ఊరికి అలా చూసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇలాంటి ఎగ్జిబిషన్స్కి మనం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వెళ్ళే ఉంటాము. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఒక్కొక్కటి 600 పైనే, మినిమం 600 అనమాట. బ్యాంగిల్స్ కూడా అంతే, 200 ప్లస్సే ఉన్నాయి. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, క్యూట్గా బాగున్నాయి. కానీ ఇంకా చెప్పాను కదా, కాస్ట్ అయితే నచ్చలేదు. అంటే నేను బై చేసే అంతలో అయితే లేవన్నమాట. ఇంకా చుడీదార్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఏమీ కొనలేదు. ఒకే ఒక బుక్ కొన్నాను, వెళ్ళినందుకు ఏదో ఒకటి కొనాలి కదా అని. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. షాపింగ్లో మెయిన్ రూల్ ఏమంటే మనకి చాలా నీడ్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. చూడ్డానికి నచ్చాయనో లేకపోతే యూజ్ లేకున్నా కూడా తీసేసుకోకూడదు అనమాట. మేము దారిలో వెళ్ళేటప్పుడు కనిపించింది కదా, చూద్దామని అయితే వెళ్ళాము. ఓన్లీ విండో షాపింగ్ అనే వెళ్ళాము, అందుకే అదే చేసామన్నమాట. ఏది నీడ్ లేదు, ఇప్పుడు జస్ట్ ఊరికే టైంపాస్కి వెళ్ళినట్టే వెళ్ళాము. మీరు ఎప్పుడైనా ఇలాంటి షాపింగ్ ఎగ్జిబిషన్స్కి కానీ, ఇంకా మామూలుగా మనం ఊర్లో అయితే సంత జరుగుతుంది కదా, అక్కడైతే ఎంత బేరాలు ఆడతామండి మనం, చాలా హ్యాపీనెస్ వస్తుంది. వాళ్ళు ఎంతన్నా చెప్పని మనం చెప్పిన రేట్కి వాళ్ళైతే ఇస్తే మనం ఏదో జయించినంత ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే వుడన్వి చిన్న చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయి. అక్కడ మీకు చిన్న చిన్న మోటార్ సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి కాస్ట్ అయితే విన్నాక అంత డబ్బులు పెట్టి దీన్ని కొనే బదులు రియల్ సైకిలే వస్తుంది అని అయితే నేను అనుకున్నాను. అంత అంటే చాలా క్యూట్ మెమరీస్ అయితే నాకు వచ్చాయన్నమాట. ఇంకా ఇవన్నీ చూసుకొని బయట అయితే వచ్చేసాము. నేను ఒక బుక్ కొన్నా అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట. పజిల్స్, వర్డ్స్ మనము వెతికి ఇట్లా అండర్లైన్ చేస్తాం కదా, అలాంటిదనమాట. ఇంకా ఈ ఫ్లవర్ బాగా నచ్చి వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పటికీ ఈ లాంగ్ వీడియో అయితే ఫినిష్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.